నంద్యాల ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఘనంగా ప్రారంభించారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి ఆరోగ్యవంతమైన ఆనందమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. జూన్ 7 నుంచి 21 వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మాస్టర్ ట్రైనర్ల ద్వారా యోగా శిక్షణను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో సామూహిక యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మందెన సత్యనారాయణ రాజు గారితో కలిసి కొన్ని యోగాసనాల వీడియోస్, పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అవి మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దాంతో మీరు ప్రతిరోజు ఏ అవయవాలకు సంబంధించిన ఆసనాలు దాంట్లో ఉంటాయి, అవన్నీ ప్రాక్టీస్ చేయగలరని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మనకి 7వ తేదీ లాంచింగ్ ప్రోగ్రామ్, దాన్ని స్టార్ట్ చేయవలసిందిగా రామకృష్ణారెడ్డి గారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్. ఎంత వీలైతే అంత స్లోగా చేయాలి. డీప్ బ్రీత్ తీసుకోవాలి, నిదానంగా తీసుకోవాలి. వీలైనంత వరకు కళ్ళు ఓపెన్, కళ్ళు తెరిచి ఉంచండి, కళ్ళు మూయద్దు, బ్యాలెన్స్ తప్పుతుంది. వర్టికల్ సమస్య ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి. ఒక 5 సెకండ్స్. 1 4. ఇప్పుడు వ్యతిరేక దిశలో యాంటీ క్లాక్ వైజ్ 4 3 2 down. గాలి వదిలేస్తే ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, వదిలేస్తే కుడివైపు. ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. Inhale right, exhale right. Inhale right, exhale left. లైఫ్ వస్తాయి. సో ఇవన్నీ బాగుండాలంటే ఈ స్ట్రెచెస్ ప్రతిరోజు చేయాలి. ఓకే, సో తర్వాత మనం వజ్రాసనం చేద్దాం. నిదానంగా కాలు పెట్టేస్తూ కాలు మీద కూర్చోవాలి. వజ్రాసనం. మన రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 21వ తారీఖు అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని జిల్లాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కర్టెన్ రైజర్ ప్రోగ్రాం మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు అన్ని మండల హెడ్ క్వార్టర్స్, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో మన స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా తీర్చిదిద్దాలి అంటే ప్రతి వ్యక్తి యొక్క దినచర్యలో ఈ యోగా అంతర్భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ, అలాగే ఆహారపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ ఖచ్చితంగా పాటిస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అన్నది కూడా బాగుంటుంది.
ప్రతిరోజు కూడా మనం ఏమేం కార్యక్రమాలు చేపడతామో అవన్నీ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తాము. ఇలా టీం అందరూ కలిసి చేయడం వల్ల ఆ టీం ఎఫోర్ట్ కానీ ఆ గ్రూప్ కానీ అంటే అందరితో మనం కలుస్తూ ఉంటాము. ఆ సంతృప్తి కూడా బాగుంటుంది. 10 మందితో కలవడము, వారితో మాట్లాడడము, ఒకరి థాట్స్ ఇంకొకరు షేర్ చేసుకోవడం వల్ల కూడా ఆలోచనలు తీరు మారుతుంది, అలాగే మన పనితీరు కూడా మారుతుంది అన్న మంచి ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ స్కూల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యేటట్టు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యోగాంధ్ర పోర్టల్లో ఎన్రోల్ చేసుకోమని కోరుతున్నాను. అవి మనం నిన్నటి నుంచే మొదలు పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లాలో మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నుంచి గురువుస్ అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్ని తీర్చిదిద్దారు. వీరు వెళ్ళి ప్రతి మండల్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. ఒక్కొక్క ట్రైనర్ 50 మందికి యోగా నేర్పిస్తారు ఈ 14 రోజులు. అందరం కలిసి 21న సమిష్టిగా యోగా చేయడం జరుగుతుంది మన జిల్లాలో. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర 2026 మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, అలాగే జిల్లా స్థాయి మండల స్థాయి కమిటీస్ కూడా వేసాం. మండల్లో స్పెషల్ ఆఫీసర్స్ లీడ్ చేస్తారు. టీం అందరూ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరగాలి అని ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేచర్ ప్యూర్ నుంచి మన యోగా గురువు గారు ఎంత చక్కగా ఈరోజు మనందరితో ట్రైన్ చేశారో మీరు చూశారు. చాలా రోజుల తర్వాత ఎక్కువ మంది అధికారులు చాలా రోజుల తర్వాత ఈరోజు యోగా చేశాము. ఇది నిత్యం ప్రతిరోజు మనం పాటిస్తే మరింత మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది. వర్క్ ప్లేస్లో కూడా చాలా చక్కగా మన పనిని నిర్వర్తించగలం. సో వారి పేరెంట్స్ కూడా వచ్చారు, వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే డాక్టర్ యశోధర గారికి, డిఎస్డిఓ గారికి అండ్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.